తెలంగాణ జేఏసీ పరిస్థితి సందిగ్ధంలో పడింది. నిరుద్యోగ ర్యాలీ తర్వాత అంతర్గత విభేదాలతో గందరగోళంగా మారింది. కొందరు రాష్ట్ర నేతలు, పలు జిల్లాల నేతలు తిరుగుబాటు చేయడం, చైర్మన్ కోదండరాం టార్గెట్ గా కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నా జేఏసీ నుంచి అధికారికంగా స్పందన రాలేదు. రాజకీయాల్ని అతీతంగా పనిచేస్తామని చెప్తూ కొత్త పార్టీ గురించి మాట్లాడటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. నిన్న రెబెల్స్ మీటింగ్ తర్వాత ఈ రోజు ఇద్దరు ముఖ్య నేతల్ని జేఏసీ సస్పెండ్ చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామాల మధ్య జేఏసీలో ఏం జరుగుతోంది, దాని భవిష్యత్తు ఏంటన్న చర్చ మొదలైంది. జేఏసీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. చైర్మన్ కోదండరాంకు బాగా సన్నిహితంగా ఉన్న నేతలే ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే జేఏసీ దెబ్బతిందని, సామాజిక న్యాయం లేదని విమర్శిస్తున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై జేఏసీలో చర్చించి సమాధానం చెప్పాలని ప్రశ్నలు వేస్తున్నారు. పిట్టల రవీందర్, ప్రహ్లాద్తో పాటు పలు జిల్లాల నేతలు బహిరంగ లేఖ కూడా రాశారు. మనం మొదటి నుంచి కూడా తెలంగాణ చేసి ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేసినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారా పరిష్కారం కనుక్కోవాలని మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రతిసారి. మరి మేము మాట్లాడిన అంశాల మీద ఆ విధానాన్ని మనం ఎందుకు పాటిస్తలేము అనేది మేము ఇవాళ మనల్ని ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ద్వారా ఈ విషయాన్ని మనం చర్చించి ప్రజలకు, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన సంకేతాలను ఇద్దామనేది వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. గతంలో చాలా సంఘాలు, సంస్థలు జేఏసీలో భాగంగా ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఒకటొకటిగా సంఘాలు జేఏసీకి దూరమయ్యాయి. టీఎన్జీఓలు, గెజిటెడ్ అధికారుల సంఘం, కొన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు 2 ఏళ్ల క్రితమే బయటకొచ్చాయి. కొంతమంది నాయకులు మాత్రమే జేఏసీలో మిగిలారు. అప్పట్లోనే జేఏసీ ఉనికిపై పెద్ద చర్చ జరిగింది. దాని అవసరమే లేదని కొందరు వాదించారు. తెలంగాణకు మేలు చేసేదిగా ఉంటే ఇబ్బంది లేదని మరికొందరన్నారు. ఇక నిరుద్యోగ ర్యాలీ వ్యవహారం తర్వాత జేఏసీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కోదండరాంకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పిట్టల రవీందర్ నుంచే తిరుగుబాటు మొదలైంది. ఆయనపై రవీందర్, ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందరి త్యాగాల వల్లే జేఏసీ నిలబడిందని, కోదండరాం చేసిన త్యాగం ఏమీ లేదంటూ లేఖ రాశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న జేఏసీ నియమాలకు విరుద్ధంగా ఆయన కొత్త పార్టీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కోదండరాం సార్ మరొక్కసారి జేఏసీ విధి విధానాల విషయంలో పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జేఏసీ ఆవిర్భావానికి నేపథ్యం ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు, ఇవాల్టి సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు. ముగ్గురితో మొదలైన తిరుగుబాటుకు తాజాగా హైదరాబాద్లో జరిగిన భేటీలో మరో 22 మంది చేరారు. వారిలో పాత 10 జిల్లాల నాయకులు ఉన్నారు. వారితో పాటు కొన్ని జిల్లాల్లో 2వ శ్రేణి నాయకులు కూడా రెబెల్స్ లో చేరిపోయారు. ఇంతమంది బయటపడ్డాక ఇక జేఏసీలో ఎవరెవరున్నారు, దాని మనుగడ ఏంటన్న చర్చ మొదలైంది. మొత్తం కూడా అందరూ కలిసి ఒక ఉద్యమం చేసిన తర్వాత, దాని యొక్క తెలంగాణ సాధించుకున్న తర్వాత జేఏసీ యొక్క అవసరం లేదని చెప్పేసి రాజకీయ పార్టీలందరూ కూడా దాని నుంచి దూరం అయిపోయారు. ఆనాడు కేసీఆర్ గారు నియమించినటువంటి జేఏసీ చైర్మన్ కోదండరాం గారు ఎందుకు ఇవాళ అనవసరంగా ఈ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉండో, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుండో అర్థం కావడం లేదు. ఒకటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం తను పాటుపడే సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడే ఇబ్బందులు అవుతాయి. జేఏసీలో ఎంతో మంది పనిచేసినా వారికి గుర్తింపు రాకుండా చేశారన్న విమర్శల్ని రెబెల్ నేతలు వినిపిస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీ మరోచోట నిర్వహించడానికి అవకాశం ఉన్నా ఏకపక్ష నిర్ణయాలతో అది విఫలమయ్యే పరిస్థితి తెచ్చారని విమర్శిస్తున్నారు. సంఘాలు దూరం కావడానికి తోడు ఉన్న నాయకుల్లో కూడా పలువురు బయటకు వెళ్లిపోవడంతో జేఏసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. వారు నేరుగా చైర్మన్ తీరుపైనే విమర్శలు చేస్తుండటం జేఏసీకి ఇబ్బందిగా మారుతోంది. మిగిలిన కొందరు నాయకులతో కార్యకలాపాలు నడిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు దూరం కావడంతో కలిసొచ్చేవారెవరన్న ప్రశ్న వినిపిస్తోంది. జేఏసీ నుంచి బయటకు వెళ్లడమే తప్ప కొత్తగా వచ్చిన సంఘం కానీ, సంస్థ కానీ లేదు. మరోవైపు విమర్శలపై జేఏసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇద్దరు రెబెల్ నేతలపై చర్య తీసుకోవడం తప్ప వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. చైర్మన్ పైనే, ఆయన సన్నిహితుల నుంచే విమర్శలొచ్చే పరిస్థితి ఎందుకొచ్చిందన్న దానిపై ఎవరూ మాట్లాడలేదు. కొత్తగా తలెత్తిన సమస్యలపై జేఏసీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అంతర్గత సమస్యలపై చర్చించడానికి సిద్ధమని రెబెల్ నేతలు ప్రకటించినా అలాంటి ప్రయత్నం కూడా జరగటం లేదు.
దూరమైన సంఘాలు, చేజారుతున్న నేతలతో జేఏసీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మిగిలింది.